నన్ను నేను మళ్ళీ రీఐడెంటిటీ చేయడానికి అప్పుడు డ్రెస్ చేంజ్ చేసి బాడీ లాంగ్వేజ్ మార్చుకొని అప్పుడు పంచకట్టు మీద వచ్చాం. ఇక్కడ పచ్చబొట్టు ఉంది మీకు. ఇక్కడ 9 చుక్కలు ఉంటాయి బీజేపీ ఫ్లవర్ కింద. ఓకే. ఇక్కడ 9 పెట్టలే నేను, ఇది నేషనల్ ఫ్లవర్ అంత కమలం. అందరూ ఇప్పుడు సంఘం ఎట్లా అనుకుంటారు, ఇది అట్లనే అనుకుంటారు. బీసీ వ్యతిరేక అనే ప్రచారం జరుగుతుంది మీ మీద అని బీసీలు అనట్లేదే. అసలు ఎందుకు ఆలోచన వచ్చిందంటారు? ఇవాళ ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 10 సంవత్సరాలకే పెట్టారు. అవసరాన్ని చూస్తూ 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 ఒక్కొక్కడు ఒక్కొక్క స్కీమ్ పెట్టి ఉచితాలకు ప్రజలను అలవాటు చేశారు. రాజకీయాలు అనేవి ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టుగా మారుతున్నాయని అనుకోవచ్చు. లేదు, ప్రజల్ని అలవాటు చేశారు తప్ప ఆలోచించలేదు. ఉచితాలు ఇస్తేనే మేము మీకు ఓటేస్తాం అని ఏ ప్రజలు అనలేదే. ఎన్టీ రామారావు వరకు ఉన్న సెన్సిటివిటీ, పబ్లిక్ గురించి ఆలోచించే విధానం మారిపోయింది, తూకం మొదలైంది. రాజకీయ నాయకులు వేసే ఎత్తుగళ్ళన్నీ కూడా మీరే చెప్తున్నారు. ఇది ప్రజానాయకుని చెయ్యి, ఇది రాజకీయ నాయకుని చెయ్యి. గీతారెడ్డి గారు ఉన్నారు, రెడ్డిని చేసుకుంది. గీతారెడ్డి గారు దేనికి ఎలిజిబుల్ అవుతున్నారు ఇప్పుడు? అట్లా సెటిల్ అయిన వాళ్ళు వేల మంది. ఇలాంటి బొక్కలన్నీ కూడా మనం ఎందుకు పూడ్చుకోలేకపోతున్నాం? అదే ఆలోచించమంటున్నా రాజకీయ నాయకుల్ని, మీడియాని. మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు అనుకున్నది మీరు ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నారా, చేశారా? నేను వేసుకునే మార్కు రాజాసింగ్ గారి వ్యవహారాన్ని చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుంది? కానీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్య సమన్వయం లేదు అని చెప్పి అది క్రమశిక్షణ తప్పినట్టు లేదు. క్రమశిక్షణ తప్పుతోంది అంటే దానికి కారణం ఎవరు? ఒక కుటుంబంలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి మీద మీరు ఒకసారి ఫైర్ అయ్యారు. సో జూబ్లీ హిల్స్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అహంకారం పెరిగితే ధిక్కారమే వస్తుంది. నేను రాబోయే రోజుల్లో సీఎం కాబోతున్నా, సీఎం అవటమే నా టార్గెట్ అని చెప్పి మీరు మాట్లాడారు. అలా కనడం తప్పేం కాదు, అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు. మీరుగా ప్రత్యామ్నాయంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు అనేది నాకు వస్తుంది. మేము ప్రత్యామ్నాయంగా ఎదగలేమనేది మీరు అడుగుతున్నారు, ఎదిగామని మా వాళ్ళు చెప్తున్నారు, మేము కూడా చెప్తాం. 8 మందితో ప్రత్యామ్నాయం ఎట్టా అని అనుకుంటారు? 880 కాదనేది 200 అయినప్పుడు. కేసీఆర్ గారి మీద అభిప్రాయం? ఈజ్ ద వెరీ గుడ్ విజనరీ. రాత్రి 9 తర్వాత ఫోన్ ఎత్తారు కదా. నేను మామూలుగా నాకు ఫోన్లు తక్కువ చేస్తారు కార్యకర్తలు.